మన దేశంలో వ్యవస్థలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక విషయం. బేసిక్గా ప్రైవేట్ ఆఫీసుల్లో ఎక్కడ కూడా మనం అవినీతిని చూడం. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళు అవినీతి చేస్తున్నారని మనకు ఎక్కడ కూడా తెలియదు. కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో అవినీతి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ప్రైవేటు కంపెనీకి సంబంధించి మనకి ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే వెళ్తే కనుక చాలా త్వరగా సార్ట్అవుట్ చేస్తారు, ఎందుకంటే కస్టమర్ పోతాడని. కానీ ప్రభుత్వ విషయానికి వస్తే కనుక వీళ్ళు చచ్చినట్టు మన దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంఘటన కూడా అలాంటిదే. ఆధార్ సమస్యలతో ఎంతో మంది ఎన్నో సంవత్సరాలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండదు, కొంతమందికి పేర్లు సరిగ్గా ఉండవు, కొంతమందికి అసలుకి వాళ్ళు ఉండే ప్లేస్ ఒకటి, దాంట్లో ఉన్నటువంటి వేరే ప్లేస్కి వెళ్తే మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అదొక తలపోటు. అలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో. ఇప్పుడు ఒక వింత సమస్య వచ్చి పడింది. ఆధార్ కారణంగా, ఆధార్లో కొన్ని మార్చడం కారణంగా తప్పు చేసింది ఇతను కాదు, తప్పు చేసింది ఆధార్కి సంబంధించినటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా ఈ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వ్యక్తి ఉన్నాడో అతను కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. పొరపాట్లు సవరించుకునేందుకు తంటాలు, ఎన్రోల్మెంట్ సమయంలో తప్పులు, కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది, పత్రాలన్నీ అందజేసిన అప్లోడ్ ఉండదు, ఇబ్బందులు పడుతున్న పౌరులు, రీజనల్ కార్యాలయానికి వెళ్లాలని సలహాలు, 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే రీజనల్ ఆఫీస్, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు టోకెన్లు అందక రోజుల తరబడి పడిగాపులు. ఇదంతా కూడా మీకు అర్థమై ఉండకపోవచ్చు. బట్ వాస్తవం ఏంటంటే ఒక 10 సంవత్సరాల పిల్లోడు పేరు ధనుష్ మన ఆంధ్ర రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ముసునూరు మండలానికి సంబంధించినటువంటి ధర్మాజిగూడ అనే గ్రామానికి సంబంధించినటువంటి ఒక చిన్న పిల్లవాడు, 10 సంవత్సరాల పిల్లోడు ధనుష్. 4 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఈ పిల్లోడు, ఇతను ఒక సిస్టర్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా ఆధార్ కార్డులు జనరేట్ చేయించాలని చెప్పేసి తండ్రి తల్లిలో వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళకి అంతా సమాచారం ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరికి? ఆధార్ని ఎన్రోల్మెంట్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే అమ్మాయి డీటెయిల్స్ అన్ని ఇచ్చి దాని పక్కన వచ్చేసి ఈ ధనుష్ అనేటటువంటి అబ్బాయి యొక్క ఫోటో పెట్టడం, అబ్బాయి ఫోటో ప్లేస్లో అమ్మాయి ఫోటో పెట్టి దానికి సంబంధించి ధనుష్ అనే అబ్బాయి యొక్క పేర్లు, దానికి సారంజామం మొత్తాన్ని కూడా రాయడం, డేట్ ఆఫ్ బర్త్ అదంతా కూడా వేయడం. అంటే ఒకరి డేటా ఇంకొకరికి ఫోటోకి పెట్టడం, ఇంకొకరి డేటాకి ఇంకొక ఫోటో పెట్టడం, అబ్బాయి డేటాకి అమ్మాయి ఫోటో, అమ్మాయి డేటాకి అబ్బాయి ఫోటో. ఇలా పెట్టడం కారణంగా ఈ అబ్బాయి ధనుష్ అనే పిల్లవాడు, 10 సంవత్సరాల పిల్లవాడు యొక్క ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది మార్చండి, ఈ ఫోటో మార్చండి అని చెప్పేసి అడిగినందుకు 4 సంవత్సరాలు దీనికోసం తిరుగుతూ ఉన్నారు. ఒక్క ఫోటో మార్చడానికి 4 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. ఇది మన దేశంలో ఉండేటటువంటి పనితనం. ఎందుకు ఎదిగిద్ది మన దేశం? ఎందుకు మనం చైనాతో పోటీ పడతాం? ఎందుకు మనం అమెరికాతో పోటీ పడతాం? దిక్కుమాలిన పాకిస్తాన్తో పోటీ పడతాం? ఇలాంటివి చేస్తే 5-10 నిమిషాలు జరగాల్సినటువంటి పనులకి సంవత్సరాలు. ఇప్పుడు ఆ పిల్లోడు 10th క్లాస్ అయిన తర్వాత ఆధార్ కార్డుని ఏమాత్రం మార్చగలుగుతాడు? 10 సంవత్సరాల పిల్లోడు 4 సంవత్సరాల నుంచి తిప్పుతా ఉన్నారంట. అది సో 4 ఏళ్ల క్రితం బాలుడు, అతని చెల్లెలు జాహ్నవికి ఆధార్ కార్డు కోసం ఎన్రోల్ చేయించారు. కొన్ని రోజులకి ఇద్దరికి కార్డులు వచ్చాయి. ధనుష్ ఫోటోతో ఉన్న కార్డులో అతని చెల్లెలు వివరాలు, జాహ్నవి ఆధార్ కార్డులో ధనుష్ వివరాలు ఉన్నాయి. బాలుడిని బాలికగా, బాలికను బాలుడిగా పేర్కొంటూ ఆధార్ కార్డులు రావడంతో వాటిని సవరించి సరైన వివరాలతో ఆధార్ కార్డు పొందడానికి 4 ఏళ్లుగా తిరుగుతున్నారు. స్థానికంగా బాలిక ఆధార్ కార్డులు సవరణ చేసి కొత్త కార్డు తీసుకున్నారు. బాలుడి ఆధార్లో మాత్రం సవరణలు కావట్లేదు. హైదరాబాద్లోని రీజనల్ కార్యాలయానికి కూడా ఇప్పటివరకు 6 సార్లు వెళ్ళారంట. హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు. అయినా ఆధార్ కార్డు తప్పులు సవరించడం లేదు, కొత్త ఆధార్ కార్డు జారీ చేయడం లేదు. ఇదండి మన దేశ వ్యవస్థ యొక్క గొప్పతనం. ఇది ఆఫ్టర్ ఆల్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటోలు మారలేనటువంటి స్టేజ్లో మన దేశం ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇది కథనం, ఫ్రంట్ పేజీలో పడినటువంటి కథనం. మనం ఇంకా మన దేశం ఎందుకు డెవలప్ అవుతుంది? మన దేశం ఎందుకు ఉన్నత స్థాయికి పోతుంది? ఎందుకు వెళ్తుంది? చైనాతో మనం ఎందుకు పోటీ పడతాం? 4 సంవత్సరాలు ఒక ఫోటో కోసం. ఇంకా మీరు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే, లేదంటే కనుక ఏదైనా రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే అక్కడ జరిగేటటువంటి తంతులు ఎంత? ఒక 10 రోజులు చుట్టూ తిరగండి, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ రాదు. పైపెచ్చు కళ్ళు ఎగరేస్తాడు అన్నమాట. వీఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కడు కళ్ళు ఎగరేస్తాడు. ముందు పైకి వెళ్తాయి కళ్ళు, నేల మీద దిగు. చివరికి పెన్షన్లు పెంచేవాడికి కూడా కళ్ళు పైకే ఉంటాయి. అలా ఉంది ఈ రోజున గవర్నమెంట్ సిస్టమ్. మీరు చూడండి, పంచాయతీకి వెళ్తే మీకు పనులు జరుగుతాయా? మండల ఆఫీస్కి వెళ్తే పనులు జరుగుతున్నాయా? జిల్లా ఆఫీస్కి వెళ్తే పనులు జరుగుతున్నాయా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఫోటో మారలేదు. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు 10 ఏళ్ళ పిల్లోడు అంటే. 6 సార్లు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్కి వెళ్ళాడంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో పేపర్లో న్యూస్ రావడం అంటే దీన్ని ఏ విధంగా మనం ఇంత గొప్పగా ఉంది మన దేశం, ఇంత గొప్పగా ఉన్నాయి మన రాష్ట్రాలు, ఇంత గొప్పగా ఉంది మన పరిపాలన, ఇంత గొప్పగా ఉంది మన ప్రభుత్వ వ్యవస్థ. పెన్షన్లు రాకపోతే రోడ్లు ఎక్కేస్తాం, ఎలవెన్స్లు రాకపోతే రోడ్లు ఎక్కేస్తాం. మరి వీటిలో మాత్రం మనం రోడ్లు ఎక్కలేం. 4 సంవత్సరాలు తిప్పించుకుంటారు ఒక పిల్లవాడిని, 6 సార్లు తిప్పించుకుంటారు మీ ఆఫీసుల చుట్టూ ఒక చిన్న పనికి. ఇదే మన వ్యవస్థ తీరు. ఇప్పుడు ఇంకా డిజిటలైజ్ అయింది. ఇన్కమ్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా రోజుల తరబడి జరగాల్సి వచ్చింది. నా చిన్న వయసులో అయితే కానీ ఒక్క స్కాలర్షిప్ పెట్టుకోవాలంటే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం రోజుల కొద్ది తిరగాల్సి వచ్చింది దీన్ని కాగితాలు పట్టుకొని. ఇప్పుడంటే డిజిటలైజ్ అయింది. తెలంగాణ ఏదో ఇస్తా ఉన్నారు, 2-3 రోజుల్లో పనులు జరుగుతూ ఉన్నాయి.
అంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అంత దారుణంగా ఉంది గవర్నమెంట్ వ్యవస్థ మొత్తాన్ని కొలాబ్స్ చేసి దీని ప్లేస్లో ఎలన్ మస్క్ తీసుకొచ్చినట్టు ప్రైవేట్ వ్యవస్థలు తీసుకురావాలి. క్షణాల వ్యవధిలో పనులు జరగాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎందుకు ఇబ్బంది పెట్టరు, ఐసిఐసి బ్యాంకులో ఎందుకు ఇబ్బంది పడరు, గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్తే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం మనం? దేనికోసం? మా జాబ్ ఎక్కడికి పోద్ది? మహా అయితే కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ రాక. అదే ప్రైవేట్ అయితే కనుక బ్లాక్ లిస్ట్లో పెడతారు. నువ్వు జీవితంలో ఆ కంపెనీకి వెళ్ళడానికి వీల్లేదు. నీ కోడ్ ఆఫ్ కండక్ట్ పెడతాడు అక్కడ. నువ్వు వేరే కంపెనీలోకి వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా కానీ నువ్వు భయపడే స్టేజ్కి తీసుకొచ్చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళకి వీళ్ళు చేసే పనులకి ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా చేయండి గవర్నమెంట్ ఆఫీసుల్ని. ఎందుకు గవర్నమెంట్ ఆఫీసులు పనిచేయవు? ఎందుకు గవర్నమెంట్ సెక్టర్లో లాభాలు రావు? ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఉక్కు కంపెనీలన్నీ కూడా, మన వైజాగ్ స్టీల్ ఉంది, ఎందుకు నష్టాల్లో ఉంటుంది? జిందాల్ స్టీల్ ఉంది, ఎందుకు లాభాల్లో ఉంటుంది? టాటా స్టీల్ ఉంది, ఎందుకు లాభాల్లో ఉంటాయి? ఎందుకు ఇది నష్టాల్లో ఉంటుంది? గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రతి కంపెనీ ఎందుకు నష్టాలను చూస్తూ ఉంటుంది? ఎందుకు లాభాలు రావు? అది సంగతి. ప్రజలు కూడా మారాలి. రైల్లో ఫ్రీగా బ్లాంకెట్ ఇస్తే నైట్కి చలి పుట్టిద్దని చెప్పి తెల్లరికి ఎత్తుకుపోయేటటువంటి జనాభా ఉన్నటువంటి దేశం మన దేశం. 10 సంవత్సరాల పిల్లోడు 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. 6 సార్లు హైదరాబాద్ వెళ్తే ఇప్పటివరకు అతిగతి లేదు. ఏబిఎన్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది చూసిన తర్వాత నాకైతే చిర్రెత్తుకొచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన స్టేజ్లో దేశం ఉంది.